ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు, కుట్రలు ఎన్నో చేశారు. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన రాక్షసుడు పాత్ర చంద్రబాబు నాయుడు పోషిస్తే ఆయన లెఫ్ట్ రైటు ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా కూడా అసిస్టెంట్ రాక్షసుల పాత్ర పోషించినారు. అలా టైంలో వాళ్ళు ఎన్నికల ముందు ఏ రకంగా దీన్ని దుష్ప్రచారం చేస్తూ మీ భూమి మీది కాదట, మీ భూమి మీది కాదంట, కాళ్ళ కింద నేల కదిలిపోతుందట. అసలు ఆ హెడ్డింగ్ లేనిది, వాళ్ళు రాసే రాత లేనిది, సొంత భూమి తగ్గిపోతుందంట. ఎన్ని అబద్ధాలు, ఎన్ని వక్రీకరణలు. వీళ్ళ దుర్మార్గం నిజంగా ఎన్నికలు వచ్చేసరికి చూడండి, రాష్ట్రం రైతు గుండెల్లో పలుగు రాళ్ళంట. రాళ్ళు పెట్టి రాళ్ళు పెట్టి ప్రత్యేకమైన డిస్టింక్ట్ రాళ్ళు తీసుకుని వచ్చి రైతుకు ఉచితంగా ఖర్చు లేకపోకుండా మనమే పెట్టి ఆ దాని మీద భూసురక్ష అని పేరు పెట్టి ఆ యూనిక్ రాళ్ళు వాళ్ళ అంటున్న పాతి వాళ్ళకు మంచి చేస్తే రైతు గుండెల్లో పలుగు రాళ్ళంట. ఎంత వక్రీకరణ అంటే వీళ్ళ దుర్మార్గం నిజంగా ఏ స్థాయికి పోయిందనంటే పోలింగ్ రోజు మే 13, మీకు గుర్తుండే ఉంటుంది. మే 13వ తారీఖున పోలింగ్ అయితే 2024 పోలింగ్ అయితే పోలింగ్ జరిగితే మే 10వ తారీఖున ఈనాడులో ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు. మీ భూమి మీది కాకుండా పోతుంది. ప్రకటన ఎన్నికలకు 3 రోజుల ముందు మీ భూమి మీది కాకుండా పోతుంది. అక్కడితో ఆగిపోకుండా అంతటితో ఆగిపోలా, గుర్గావ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఢిల్లీలోని గుర్గావ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడి నుంచి IVRS కాల్స్ మన వాళ్ళకు, మన సెల్ ఫోన్లకు, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుంది, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుందంట. లక్షల కొద్ది కాల్స్ గుర్గావ్లో నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి IVRS కాల్స్, తప్పుడు ప్రచారాలు, విషపూరిత ప్రచారాలు, వక్రీకరణలు, ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ ఎన్నికలకు 3 రోజుల ముందు ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం ఏదైనా పొంది ఉండవచ్చు, కానీ నిజాలన్నది ఎంతో కాలం తొక్కిపెట్టలేరు. నిజాలు బయటకు వస్తాయి, బయటకు రావాల్సిందే. నిజంగా ఇప్పుడు బయటకు వచ్చినాయి కూడా. ఈ భూముల సర్వే విషయంలో ఆ రోజు జగన్ తీసుకున్న నిర్ణయాలు, దాని ద్వారా భూ యజమానులకు అందే ఫలాలు, రైతులకు, భూ యజమానులకు అందే ఫలాలు ఆ భూములు ఉన్నంత వరకు కూడా నిలిచిపోతాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అయ్యా సమగ్ర సర్వే వల్ల భూములు పోతాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని ఒక ప్రచారం చేసి ఒక డ్రామా చేసిన ఈ చంద్రబాబు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడయ్యా అని అడుగుతా ఉన్నా. పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నావా అని అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వ హయాంలో మేము చక్కగా సర్వే చేసినందుకు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా మేము చేశాము అని కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే, మేం చేసిన పని వల్ల రాయితీ వస్తే
ఆ క్రెడిట్ను తన ఖాతాలోకి వేసుకోవడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎంపీ, వాళ్ళ మంత్రి, కేంద్ర మంత్రి, వాళ్ళ ఎంపీ పెమ్మసాని, ఆయన ట్వీటు మాట్లాడడం అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన చంద్రబాబు నాయుడు నుంచి థ్యాంక్ యూ, అసలు వీళ్ళు మాట్లాడే మాటలు నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు పట్టాదారు ఇంకా మళ్ళీ అబద్ధాలు ఇంకా ఏ స్థాయి లేకపోయినాయంటే పట్టాదారు పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ఆయనే తెచ్చినాడంట. అది ఇంకొక అబద్ధాలు. అసలు నిజంగా ఈ స్థాయి లేక ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా. నేను మా నాయన ఆయన ఇద్దరు సమకాలికులు. నేను కొడుకు వయసులో కూడా నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు. మా నాయన కథ దేవుడు ఎరుగు. నేను చేసిన దానికి కూడా క్రెడిట్ కూడా ఆయనే తీసుకోవాలని అనేది పాకులాడుతూ ఉంటే ఈ మనిషి ఏమనుకోవాలి? ఈ మనిషి అసలు రీసర్వేలో ఏపీ ప్లాటినం గ్రేడింగ్ను సాధించింది అని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20, 2023లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచిన రిప్లై. ప్లాటినం గ్రేడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సాధించింది అని 2023 డిసెంబర్లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచినారు. 168 districts of states of which AP is part have completed 99% and above of the work on 6 components. As per 23-24 annual report of Ministry of Rural Development Government of India, Andhra Pradesh is amongst the states that completed more than 90% of the work with respect to the following. అని ప్లాటినం గ్రేడ్ ఇచ్చినారు. ఆశ్చర్యం ఏందో తెలుసా? ఇది జరిగింది 2020 డిసెంబర్ 23. అప్పటికే అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు ప్లాటినం గ్రేడ్ ఇచ్చినారు. ఈ 400 కోట్లు ఎప్పుడు వచ్చినాయి తెలుసా? ఫిబ్రవరి 19, 2025 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 6-7 నెలలకు ఫిబ్రవరి 19, 2025కి 400 కోట్లు వస్తే ఆ 400 కోట్లు చంద్రబాబు నాయుడు చేసిన గొప్ప పనికి కేంద్రం ఇచ్చింది అని చెప్పి వీళ్ళు క్రెడిట్ చోరీకి పాటుపడుతూ దానికి ఆయన కేంద్ర మంత్రి ట్వీటు, ఈయన థ్యాంక్ యూ, ఈయన మళ్ళా మాటలు, క్యూఆర్ కోడ్ ఈయన తెచ్చిన సొల్లు మాటలు, మళ్ళీ ఈయన మాట్లాడడం. 6 నెలల్లో మనకు 4 ఏళ్ళు పట్టింది. 2019 అక్టోబర్లో సచివాలయ సిబ్బందిని రిక్రూట్ చేసినాం. అక్కడ నుంచి 4 ఏళ్ళు పడితే ఇది అచీవ్ చేయడానికి ఈ మనిషి 6 నెలల్లో ఆ క్రెడిట్ అంతా, ఆ 4 ఏళ్ళు వాడు చేసిన క్రెడిట్ అంతా ఈయన తీసుకొని ఆయన అండము, ఈయన థ్యాంక్ యూ చెప్పడము, మన దానికి అబద్ధాలు జోడించి బ్లాక్ చేయని అంటాడు, క్యూఆర్ కోడ్ అంటాడు, మన్ అంటాడు, ఇవన్నీ ఏం చేసినట్టు.